నిజం నొప్పినిస్తుంది, అబద్ధం ఆనందాన్ని ఇస్తుంది. కానీ నిజం ఇచ్చినంత ప్రశాంతత అబద్ధం ఇవ్వలేదు అని గుర్తుపెట్టుకో మిత్రమా. నిజాయితీ ఉన్న ఏ సంబంధమైనా, ఏ బంధమైనా ఎప్పటికీ పదిలంగానే ఉంటుంది. ఎవరికైనా రెస్పెక్ట్ ఇచ్చేంత వరకే ఇస్తా. నా మంచితనాన్ని చేతకానితనంగా తీసుకోవద్దు. నేను తగ్గుతున్నా అంటే ఎదుటివారికి విలువ ఇస్తున్నా అని అర్థం, అంతేకాని ఎవరికి భయపడి కాదు. ఉద్యోగం ఎంత పెద్దది అయినా బానిసత్వమే, వ్యాపారం ఎంత చిన్నదైనా స్వతంత్రమే. ప్రేమ అనేది నీడ లాంటిది, అది వెలుతురులో మాత్రమే కనిపిస్తుంది. కానీ స్నేహం దీపం లాంటిది, అది చీకటిలో కూడా నీ గమ్యం చూపిస్తుంది. జీవితంలో ఏది కోల్పోయినా పర్వాలేదు, కానీ ఎదుటివారు మనపై పెట్టుకున్న నమ్మకాన్ని మనం కోల్పోయేలా చేయకూడదు. ఎందుకంటే జీవితం నమ్మకం ఒకసారి పోతే ఎంత ప్రయత్నించినా తిరిగి రావు. జీవితంలో బోలెడన్ని సంబంధాలు అక్కరలేదు, ఉన్న కొన్ని సంబంధాలలో జీవం ఉంటే చాలు. జీవం లేని ఎన్ని బంధాలు ఉన్నా ఒకటే, లేకపోయినా ఒకటే. ఒక్కసారి ఏ తప్పు చేయకపోయినా దాన్ని నిరూపించుకోలేక చాలామంది ఎదుట తల దించుకోవాల్సి వస్తుంది. జీవితం అనేది గమ్యం కాదు, గమనం మాత్రమే. ఎన్నిసార్లు ఓడినా గెలవడానికి మరో అవకాశం ఉంటుంది. ఎన్ని కష్టాలు ఎదురైనా నీవు ధర్మాన్ని నమ్ముకుని ఉంటే చాలు, భగవంతుడు నిన్ను గెలిపిస్తాడు. మాటకు మాట సమాధానం చెప్పడం నాకు వచ్చు, అయినా మౌనంగా ఉండడానికి కారణం బంధాల విలువ అర్థం కాని వారికి మాటలేమో అర్థమవుతాయని. మౌనంగా ఉన్న ప్రతి ఒక్క ఆనందంతో ఉన్నారు అనుకోవడం తప్పు. వాళ్ళ మనసులో బయటకు చెప్పుకోలేనంత బాధ ఉన్న పైకి మౌనంగా ఉంటారు. బాగా గుర్తుపెట్టుకో, నిజాయితీగా ఉండు, నిశ్శబ్దంగా ఉండిపోకు. మౌనంగా ఉండు, కానీ మాట పడకు. విలువలేని చోట నోరు విప్పకు, అవసరం లేని చోట వాదించకు. ప్రతి వ్యక్తి జీవితానికి ఒక అర్థం ఉండాలి, లేకుంటే మనిషికి జంతువుకు తేడా తెలియదు. ప్రేమించడం అంటే గంటలు గంటలు మాట్లాడడం కాదు, ప్రతి గడియ వారి కోసం బ్రతకడం. చేసే ప్రతి పాపం అప్పులాంటిదే, ఏదో రోజు వడ్డీతో సహా తీర్చాల్సిందే. చేసే ప్రతి పుణ్యం పొదుపు ఖాతాలో వేసినట్టే, ఆపద సమయంలో ఆదుకుంటుంది. నీటిలో పడవ ఉండాలి, కానీ పడవలో నీరు ఉండకూడదు. అలాగే జీవితంలో జ్ఞాపకాలు ఉండాలి, కానీ జ్ఞాపకాలతో జీవించడం గడిచిపోవద్దు. నిర్లక్ష్యం బాధేమిటో నువ్వు చేసినప్పుడు అర్థం కాదు, ఎవరైనా నిన్ను నిర్లక్ష్యం చేస్తేనే అర్థమవుతుంది. కన్న తల్లికి చివరి దశలో అన్నం పెట్టడానికి ఆలోచించేవాడికి తన చివరి దశలో వీధి కుక్కతో పోరాడి దానికి దొరికిన ఆహారాన్ని తినే పరిస్థితి వస్తుంది. అమ్మ అనే పదం ఎలా వచ్చిందో తెలియదు, కానీ ప్రేమ అనే పదం మాత్రం అమ్మ నుంచే వచ్చిందని మరవకండి. మనం ఇతరులకు ఏమి ఇవ్వనక్కర్లేదు, వాళ్ళను బాధ పెట్టకుండా వ్యవహరించడమే మనం ఇచ్చే నిజమైన బహుమతి. నవ్వలేని వాడికి ప్రపంచమంతా పగలే చీకటిగా మారుతుంది. ఒక్క భగవంతుడు తప్ప నిన్ను రక్షించేవాడు ఎవడూ లేడు. అందరూ అవకాశవాదులే, ఓపికతో శరణువేడు. చివరికి నిన్ను కాపాడేవాడు ఆ భగవంతుడు ఒక్కడే. ఎప్పటికైనా పరమశాంతి దొరికేది అక్కడే.